మనుషుల్లా ఆలోచించే కృత్రిమ మేధస్సు ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. కానీ అదే ఏఐకి మంచి చెడుల మధ్య తేడా ఎలా చెప్పాలి? మానవ విలువలు, నైతికత ఎలా నేర్పాలి? ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రపంచ టెక్ దిగ్గజాల ముందుంది. అందుకే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థలు మత పెద్దల సలహాలు తీసుకుంటున్నాయి. హిందూ, సిక్కు మత నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై ఏఐకి నైతిక విలువలు ఎలా నేర్పాలనే దానిపై చర్చించారు. ఏఐ కృత్రిమ మేధస్సు అంటే ఏఐ ఇప్పుడు కోడ్ రాస్తోంది, క్లిష్టమైన లెక్కలేస్తోంది, మనుషుల మాదిరిగా మాట్లాడుతోంది. కానీ ఏది సరైంది, ఏది తప్పు అన్నది గుర్తించే సామర్థ్యం మాత్రం ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు. ఇదే కారణంగా ఇప్పుడు ఏఐ సంస్థలు నైతిక విలువలపై ఫోకస్ పెంచుతున్నాయి. అమెరికాలోని న్యూయార్క్లో ఇటీవల జరిగిన ఫెయిత్ ఏఐ రౌండ్ టేబుల్ సమావేశంలో ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా, సిక్ కోయిలిషన్, బహాయి కమ్యూనిటీ, గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్, మార్మన్ చర్చ్ ప్రతినిధులు హాజరయ్యారు. ఏఐ భవిష్యత్తులో మానవాళికి మేలు చేసేలా ఉండాలంటే కేవలం చట్టాలు సరిపోవని, మానవ విలువలు కూడా అవసరమని ఈ సమావేశంలో చర్చించారు. వివిధ మతాలు చెప్పే నైతిక సూత్రాలను ఏఐలో ఎలా అమలు చేయాలి అనే దానిపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే మనుషుల్లా ఆలోచించే ఏఐపై చర్చ జరుగుతోంది. అలాంటి ఏఐ భవిష్యత్తులో ప్రమాదకరంగా మారకుండా ముందుగానే నైతిక నియమాలు అవసరమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పటికే గూగుల్, డీప్ మైండ్, ఆంథ్రోపిక్ సంస్థలు తత్వవేత్తలను, నైతిక విలువల నిపుణులను నియమించుకున్నాయి. ఆంథ్రోపిక్ సంస్థ తన క్లౌడ్ ఏఐ కోసం ప్రత్యేక రాజ్యాంగాన్ని కూడా రూపొందించింది. ఒక నైతిక వ్యక్తి ఎలా స్పందిస్తాడో క్లౌడ్ కూడా అలాగే స్పందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా సంస్థ తెలిపింది. అయితే మతాల మధ్య అభిప్రాయాల్లో తేడాలు ఉండడంతో అందరికీ ఆమోదయోగ్యమైన సాధారణ నైతిక ప్రమాణాలు రూపొందించడం అంత సులువు కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ టెక్నాలజీ ప్రపంచం ఇప్పుడు మతాల వైపు చూడటం మాత్రం కొత్త చర్చకు దారితీసింది. ఏఐ భవిష్యత్తుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో మానవ విలువలతో ఏఐ అభివృద్ధిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ పెరుగుతోంది.